అమ్మ తలపై అక్క నుదుడిపై కనిపించే ఈ ఎర్రటి బొట్టుకు ఎందుకంత ప్రాముఖ్యత కల్పించారో మీకు తెలుసా? అలాగే దాని వెనుక ఏమైనా పెద్ద రహస్యం ఉన్నదా? అలాగే ఎందుకు ఎరుపు రంగు పొడినే మన పెద్దవాళ్ళు ఉపయోగించారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో పండగలలో, పూజలలో, పెళ్లిల్లో ఎక్కడ చూసినా కానీ కుంకుమను ఉపయోగిస్తారు. అలాగే కుంకుమకి ఎందుకంత మన పెద్దవాళ్ళు ప్రాముఖ్యత కల్పించారో మీకు తెలుసా? ఈరోజు మనం సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. మీరు అనుకుంటారు అది కేవలం ఎర్రటి పొడి కదా అని, కానీ నిజానికి అది ఒక మన సంస్కృతి సంప్రదాయం. అలాగే కుంకుమ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. కుంకుమ అంటే శుభం, మంగళం ప్రతీక. పెళ్ళైన ప్రతి ఒక్క మహిళ నుదుట కుంకుమను పెట్టుకుంటుంది. అది ఆమె యొక్క మనోశక్తిని, గౌరవం, సౌభాగ్యం, మంగళంకు ప్రతీకగా భావిస్తారు. అలాగే పూజలలో కుంకుమ లేకుండా మనము పూజలను స్టార్ట్ చేయము. ఎందుకు అంటే మనము శుభ ప్రతీకంగా భావిస్తాము. అలాగే కుంకుమనే మనం ఎందుకు ఉపయోగించాలో మీకు తెలుసా? ఆ కుంకుమ, ఎర్రటి కుంకుమను వాడడం వల్ల మనలో ఉండే మనోశక్తిని, నిర్భయత్వాన్ని, పరోపకార గుణాలను ఈ ఎర్రటి రంగు మనకు కలిగిస్తుంది. హలో ఫ్రెండ్స్, అలాగే మనకు ఒక ఆసక్తికరమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. అది ఏంటంటే మనము ఒక ఎర్రటి రంగు, అది ఆ కుంకుమ సంప్రదాయంగానే కాకుండా మనకు శాస్త్రీయ పరంగా కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగం చేస్తుంది. ఇది మీకు తెలుసా ఫ్రెండ్స్? ఎందుకు అంటే ఈ కుంకుమను మనం నుదుటిన పెట్టుకుంటాము. అలాగే నుదుట ఇడ, పింగళి అనే నాడులు ఉంటాయి. ఆ రెండు నాడులు కలిసి సుషుమ్నా నాడిగా పరివర్తన చెంది అదొక ప్లేస్. ఆజ్ఞ అనే చక్రము కలిగి ఉంటుంది. అక్కడ మన కుంకుమ పెట్టుకోవడం వల్ల మన ఆలోచన విధానము స్పష్టంగా ఉంటుంది. అలాగే మన స్ట్రెస్ను అమేజింగ్గా తగ్గించగలదు. అలాగే మన మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచి మనకును ఎర్రటి రంగుని మనం నుదురు పెట్టుకునే విధంగా మనము ప్రోత్సహించారు. అలాగే ఫ్రెండ్స్, మీ ఇళ్లల్లో, ఫంక్షన్లలో, లేకుంటే పెళ్ళిళ్ళలో ఏమైనా ఆచారాలు ఉన్నాయా? అవి మీరు చెప్పిన వాటికి ఏమైనా భిన్నంగా ఉంటే మీరు కామెంట్స్ రూపంలో నాకు చెప్పగలరు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్